వీర హనుమాన్ తరువాయి భాగం. వానరులు వేల సంఖ్యలో కుంభకర్ణుడి మీదకు దూకారు. వాళ్ళ పర్వతాకారుణ్ణి కొరికి గీరి పిడికిళ్లతోనూ మోకాలతోనూ పొడిచారు. కానీ కుంభకర్ణుడు ఏమాత్రం లక్ష్యం పెట్టక వానరసేనలను నిర్మూలించసాగాడు. కుంభకర్ణుని ఆపటం వానరుల వల్ల కాదని స్పష్టమైంది. అంగదుడు, అతని తరువాత సుగ్రీవుడు కుంభకర్ణుడి మీదకి కొండలు విసిరారు. కానీ అవి అతనికి ఏమీ చేయలేకపోయాయి. అతను సుగ్రీవుడి మీదకు తన శూలం విసిరాడు. హనుమంతుడు దారిలో దాన్ని ఒడిసిపట్టుకొని విరిచి పారేశాడు. ఇది చూసి వానరులు ఎంతో సంతోషించారు, సింహనాదాలు చేశారు. అప్పుడు కుంభకర్ణుడు ఒక పర్వత శిఖరం విసిరి సుగ్రీవుణ్ణి మూర్ఛ పోగొట్టాడు. అది చూసి రాక్షసులు సింహనాదాలు చేశారు. కుంభకర్ణుడు మూర్ఛపోయిన సుగ్రీవుణ్ణి ఎత్తుకుని పోయాడు. సుగ్రీవుణ్ణి కాజేస్తే రామ లక్ష్మణులతో సహా వానరసేన వశమైనట్టేనని అతను అనుకున్నాడు. అతను సుగ్రీవుడితో సహా లంకలోకి వెళ్ళిపోయాడు. ఇదంతా చూసి కూడా హనుమంతుడు భయపడలేదు. మూర్ఛ తెలియగానే సుగ్రీవుడు తనని తాను రక్షించుకోగలడని అతని నమ్మకం. అందుచేత అతను దిగులు పడవద్దని వానరులకు ధైర్యం చెబుతూ యుద్ధరంగంలో ఉండిపోయాడు. అతను అనుకున్నట్టుగానే సుగ్రీవుడికి స్పృహ వచ్చి చూసేసరికి తాను కుంభకర్ణుడి భుజం మీద ఉన్నట్లు తెలిసింది. అతనుకు లంకా నగరపు వీధులు కనిపించాయి. అతను చప్పున కుంభకర్ణుడు ముక్కు చెవులు కొరికేశాడు. కుంభకర్ణుడు నెత్తురు కొడుతూ సుగ్రీవుని నేలకేసి కొట్టి కాలితో మట్టిగించాడు. అయితే సుగ్రీవుడు దాని లక్ష్యం పెట్టక ఆకాశంలోకి ఎగిరి రాముని చేరుకున్నాడు. సుగ్రీవుడు తప్పించుకుపోగానే కుంభకర్ణుడు తిరిగి యుద్ధభూమికి వచ్చి వానరులను భక్షించసాగాడు. అప్పుడు లక్ష్మణుడు యుద్ధానికి వచ్చి అతని మీద బాణాలు వేశాడు. కుంభకర్ణుడు వాటిని లక్ష్యం పెట్టక రాముడి మీదకు పోయాడు. రాముడు అతనితో, కుంభకర్ణుడా, నువ్వు ఇంద్రుణ్ణి జయించావు కాబోలు. నేను ఇంద్రుణ్ణి కాను, రాముణ్ణి. నిన్ను క్షణంలో చంపేస్తాను అన్నాడు. రాముడా, నేను విరాధుణ్ణి కాను, వాలిని, మారీచుని కాను, కుంభకర్ణుణ్ణి. నీ పరాక్రమం నా మీద చూపించు, తరువాత నేను నిన్ను తినేస్తాను అన్నాడు కుంభకర్ణుడు రాముడితో. సాల వృక్షాలను ఛేదించడానికి, వాలిని చంపడానికి ఉపయోగించిన బాణాలు రాముడు కుంభకర్ణుడి మీద వేశాడు. కానీ అవి అతన్ని ఏమీ చేయలేకపోయాయి. అప్పుడు రాముడు అతని మీద వాయావ్యస్త్రం ప్రయోగించాడు. దానితో కుంభకర్ణుడి చెయ్యి గదతో సహా తెగిపడిపోయింది. కుంభకర్ణుడు గట్టిగా అరిచి రెండో చేత్తో ఒక పెద్ద వృక్షం పెరికి రాముడి మీదకు వెళ్ళాడు. రాముడు ఐంద్రాస్త్రంతో కుంభకర్ణుడు రెండో చేతిని కూడా ఖండించేశాడు. అప్పటికీ కుంభకర్ణుడు రాముడిపైకి పోయి యత్నించాడు. రాముడు అతని కాలు కూడా ఖండించాడు. చిట్ట చివరకు కుంభకర్ణుడి శిరస్సు కూడా ఖండించేశాడు. కుంభకర్ణుడు చావగానే రాక్షసులు అమితమైన దుఃఖంతో పెద్ద పెట్టున ఏడ్చారు. వాళ్ళు రాముని చూసి హడలిపోయారు. వానరులు రాముడి చుట్టూ చేరి అతన్ని పూజించారు. కుంభకర్ణుడు రాముడి చేతిలో చచ్చాడని వార్త రాక్షసుల ద్వారా రావణుడికి చేరింది. ఈ మాట విని రావణుడు మూర్ఛపోయాడు. అతని కొడుకులైన దేహాంతకుడు, నరాంతకుడు, త్రిశురుడు, అతికాయుడు పెద్ద పెట్టున ఏడ్చారు. అలాగే కుంభకర్ణుడు తమ్ముళ్ళైన మహేంద్రుడు, మహాపారుషుడు ఏడ్చారు. మూర్ఛ తెలిసిన రావణుడు ఇక లంక వానరుల వశమవుతుందని భయపడ్డాడు. అతనికి రాజ్యంతోనే రుణం తీరినట్టు తోచింది. సీత మాట సరే సరి. అతను రాముణ్ణి చంపి తన తమ్ముడు కోసం పగ తీర్చుకోవాలని, లేదా తాను కూడా చావాలని నిశ్చయించాడు. విభీషణుడు మాట వినక అతన్ని దూరం చేసుకున్నందుకు కూడా రావణుడిలో పశ్చాత్తాపం కలిగింది. రావణుడి దుఃఖం చూసి త్రిశురుడు, 3 లోకాల్లోనూ జయించగల నువ్వు ఇలా అధైర్యపడటం ఏమిటి? నన్ను యుద్ధానికి పంపు, నేను రాముణ్ణి చంపి వస్తాను అన్నాడు. ఆ మాట విని దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు కూడా యుద్ధానికి పోతామని ఉబలాట పడ్డారు. రావణుడు వారిని చూసి పరమానందం చెంది కౌగిలించుకొని యుద్ధానికి పంపాడు. మళ్ళీ రాక్షసులకు వానరులకు యుద్ధం జరిగింది. రాక్షస వీరుడైన నరాంతకుడు వానరుల్లో బీభత్సం కలిగిస్తుండటం చూసి అతన్ని చంపమని సుగ్రీవుడు అంగదుడితో చెప్పాడు. అంగదుడు నరాంతకుడితో కొంతసేపు యుద్ధం చేసి చివరకు అతన్ని చంపేశాడు. అది చూసి త్రిశురుడు, మహేంద్రుడు, దేవాంతకుడు అంగదుడి మీదకు వచ్చారు. అంగదుడు సాహసంతో 3 రాక్షసులను ఎదిరించి పోరాడుతుండటం చూసి హనుమంతుడు తోడు వచ్చి ఒక్క గుద్దుతో దేవాంతకుని చంపాడు. అలాగే అంగదుడికి తోడు వచ్చిన నిలుడు మహేంద్రుడిని చంపేశాడు. మహాపార్వశుడితో వృషభుడు భయంకరమైన యుద్ధం చేసి చివరకు అతన్ని చంపాడు. మహాపార్వశుడు చావగానే రాక్షసులు ఆయుధాలు వదిలి పారిపోయారు. యుద్ధానికి పోయిన రాక్షస వీరులు చచ్చారని తెలిసి అతికాయుడు బయలుదేరాడు. చిన్న పర్వతంలాగా వచ్చే అతికాయుని చూసి రాముడు విభీషణుడితో, ఈ రాక్షస వీరుడు ఎవరు అన్నాడు. ఇతను రావణుడికి ధాన్యమాలిని వల్ల కలిగిన కొడుకు అతికాయుడు. ప్రతాపంలో రావణుడంతటి వాడు. ఇతను బ్రహ్మదేవుడు అనుగ్రహం పొంది దివ్యాస్త్రాలు సంపాదించి దేవతల చేత రాక్షసుల చేత చావు లేకుండా వరం పొందాడు.
అతను ధరించిన కవచము, అతను ఎక్కిన రథము కూడా బ్రహ్మదేవుడు ఇచ్చినవే. వీటి సహాయంతో అనేక సార్లు ఇతను దేవతలను, దానవులను జయించి రాక్షసులను రక్షించాడు. ఇతన్ని త్వరగా చంపకపోతే వానర బాలలకు తీవ్రమైన నష్టం కలిగించగలడు అని విభీషణుడు రాముడితో అన్నాడు. ఈ లోపల వానరసేన మీదకు వచ్చిన అతికాయుణ్ణి కుముదుడు, ద్విదుడు, మైందుడు, నిలుడు, శరభుడు ఎదుర్కొన్నారు. కానీ అతన్ని వాళ్ళు ఏమీ చేయలేకపోగా అతని బాణాలతో తీవ్రంగా బాధపడ్డారు. అతికాయుడు తన మీదకి రానివాడి మీదకు పోక తిన్నగా రాముడి వద్దకు వచ్చి, పారిపోయే వాళ్ళతో యుద్ధం చేయను, నాతో యుద్ధం చేసే ఉత్సాహం గలవారెవరు అని అడిగాడు. ఈ మాటకు లక్ష్మణుడు అలిగి అతికాయుడు ముందుకు వచ్చి ధనుష్టాంకారం చేశాడు. అతన్ని చూసిన అతికాయుడు, లక్ష్మణుడా, చిన్నవాడివి, నీకున్న పరాక్రమం ఎంత? నాతో ఏమని యుద్ధం చేయవచ్చావు? ఎందుకు వృధాగా చచ్చిపోతావు? అవతలికి వెళ్ళు అన్నాడు. శౌర్యం చూపవలసినది మాటల్లో కాదు, చేతల్లో. నిన్ను నువ్వు పొగుడుకోకు, నీ పరాక్రమం నా మీద చూపు అన్నాడు లక్ష్మణుడు. ఇద్దరూ బాణాలతో యుద్ధం ఆరంభించారు. లక్ష్మణుడు బాణాల దెబ్బలు తిన్న మీదట అతికాయుడికి అతని మీద కొంత గౌరవం ఏర్పడి ఉత్సాహంతో యుద్ధం చేశాడు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు దివ్యాస్త్రాలు ప్రయోగించారు. అతికాయుడు బాణాలు లక్ష్మణ్ణి బాధించాయి గాని లక్ష్మణుడి బాణాలు అతికాయుడి కవచాన్ని ఛేదించలేకపోయాయి. అందుచేత లక్ష్మణుడు అతని మీద బ్రహ్మాస్త్రం వేశాడు. అతికాయుడు దాన్ని ఆపటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ బాణం అతికాయుడు తల నరికేసింది. అతికాయుడు చావుతో రాక్షసుల శోకానికి అంతు లేకుండా పోయింది. ఈ వార్త రావణుడికి చేరేసరికి అతను నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే మేటి రాక్షస వీరులు ఒక్కొక్కరై రామలక్ష్మణుల చేతిలో చచ్చిపోతున్నారు. వానరులను తక్కువ చేయటం కూడా పొరపాటే అయింది. తన తండ్రి విచారంలో మునిగి ఉండటం చూసి ఇంద్రజిత్తు, నేను బతికి ఉండగానే నీకు విచారం దేనికి? నా బాణాలు దెబ్బతిని ఎవ్వడూ ప్రాణాలతో బయటపడలేదు. ఈ రామ లక్ష్మణుల ప్రాణాలు నేను తీస్తాను. ఇప్పుడే యుద్ధానికి బయలుదేరుతున్నాను అన్నాడు. అతను తండ్రి అనుమతి పొంది ఉత్తమమైన కంచర గాడిదల కట్టిన రథం ఎక్కాడు. అతను యుద్ధ భూమికి పోతూ ఉంటే అనేక మంది రాక్షస యోధులు రకరకాల ఆయుధాలు ధరించి సంతోషంగా అతన్ని వెంట వెళ్లారు. ఇంద్రజిత్తు యుద్ధ భూమిని చేరి దివ్యరథం సంపాదించుకోవటానికై హోమం చేయని రాక్షసులను తన చుట్టూ కాపలా ఉండమన్నాడు. తరువాత అతను మంత్రయుక్తంగా అగ్నిలో హోమం చేశాడు. అతను హవిస్సులు హోమం చేస్తూ ఉంటే అగ్ని పొగ లేకుండా పెద్ద జ్వాలలతో మండింది. తరువాత ఇంద్రజిత్తు బ్రహ్మస్త్రాన్ని జపించి ఆ అస్త్రంలో తన వింటిని, రథాన్ని, ఇతర ఆయుధాలను మంత్రించాడు. హోమం పూర్తయింది. ఇంద్రజిత్తు తన రథంతోనూ ఆయుధాలతోనూ రథసారథితోనూ ఆకాశంలో అంతర్ధానమయ్యాడు. రాక్షసేన గుర్రాలతోనూ రథాలతోనూ యుద్ధరంగానికి కదిలింది. రాక్షసులు వానరుల మీద రకరకాల ఆయుధాలతో యుద్ధం ప్రారంభించారు. ఇంద్రజిత్తు వాళ్ళను ప్రోత్సహించాడు. తరువాత అతను కూడా యుద్ధంలో ప్రవేశించాడు. అతను ఒక్కొక్క దెబ్బకు 5-6 వానరులు చంపసాగాడు. అతను మామూలు వానరులనే గాక ముఖ్యమైన వానర వీరులందరినీ క్రూరంగా హింసించాడు. గంధమాదనుడు, నలుడు, మైందుడు, గజుడు, సుగ్రీవుడు, వృషభుడు, అంగదుడు, ద్విదుడు అతని బాణాలకు తీవ్రంగా గురి అయ్యారు. కానీ అదృశ్యంగా ఉన్న ఇంద్రజిత్తును వారు చూడను కూడా లేదు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణాలు రామలక్ష్మణులకు కూడా తగిలాయి. రాముడు లక్ష్మణుడితో, ఈ ఇంద్రజిత్తు అదృశ్యంగా ఉండి యుద్ధం చేస్తున్నాడు, అందుచేత అతని చంపలేం. మనం అతని బాణాల మూలంగా పడిపోయినట్లు ఉన్నామంటే అతను సంతోషించి లంకకు వెళ్ళిపోతాడు అన్నాడు. అలాగే రామలక్ష్మణులు బాణాలు దెబ్బ తిని పడిపోయారు. ఇంద్రజిత్తు సింహనాదం చేసి లంకకు తిరిగి వెళ్ళాడు. ఇంద్రజిత్తు ప్రయోగించింది బ్రహ్మాస్త్రం. ఎంతమంది వానరులు దానికి కేవలం బద్దలయ్యారో, ఎంతమంది చచ్చిపోయారో తెలుసుకోవాలన్నాడు హనుమంతుడు విభీషణుడితో. హనుమంతుడు, విభీషణుడు చెరొక మండే కట్టెను తీసుకొని యుద్ధభూమి అంతటా వెతకసాగారు. వాళ్లకు ప్రాణాలతో ఉన్న జాంబవంతుడు కనిపించాడు. విభీషణుడు ఆ వృద్ధుని పలకరించి, ప్రాణాలతో ఉన్నావు కదా అన్నాడు. జాంబవంతుడికి చూపు దెబ్బతిన్నది. అతను విభీషణ్ణి, హనుమంతుడు బతికి ఉన్నాడా అని అడిగాడు. రామలక్ష్మణుల గురించి అడగకుండా హనుమంతుని గురించి అడుగుతున్నావెందుకు అని విభీషణుడు జాంబవంతుడితో అన్నాడు. నాయనా విభీషణుడా, హనుమంతుడు బతికి ఉండి మిగతా వానరసేన అంతా చచ్చినా ఏమంత నష్టం లేదు. కానీ అతను చచ్చిపోతే వానరసేన అంతా బతికి ఉండినా మనమంతా చచ్చిన వారిలోనే జమ అవుతాం అన్నాడు జాంబవంతుడు. పెద్దవాడు ఇలా అనేసరికి హనుమంతుడు ముందుకు వచ్చి జాంబవంతుడు 2 కాళ్ళు పట్టుకొని నమస్కారం చేశాడు. జాంబవంతుడు అతనితో, నాయనా హనుమంతుడా, ఇప్పుడు వానరులందరినీ నువ్వే రక్షించాలి. ఆ పనికి నువ్వు తప్ప మరెవ్వడూ లేడు అన్నాడు. తరువాత రామలక్ష్మణులు మూర్ఛ పోగొట్టడానికి జాంబవంతుడు హనుమంతుడికి ఒక పని చెప్పాడు. నువ్వు సముద్రం మీదుగా హిమాలయానికి వెళ్ళాలి. అక్కడ నీకు అమిత ఎత్తైన శిఖరాలు, కాంచనము, కైలాసము కనిపిస్తాయి. ఆ రెంటికి మధ్యగా
ఔషధ పర్వతం ఉన్నది. దాని శిఖరం మీద 4 దివ్యమైన ఔషధాలున్నాయి. అవి దైదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి. వాటి పేర్లు విశల్యకరణి, మృత సంజీవిని, సౌర్ణకరణి, సంధానకరణి. ఈ 4 ఔషధాలను తీసుకొని త్వరగా రా. వాటితో వానరులను బతికించి ఆరోగ్యవంతులు చేద్దాం. వెంటనే హనుమంతుడు వాయు మార్గాన బయలుదేరాడు. అతను సముద్రాన్ని, పర్వతాలను, నదులను, అరణ్యాలను దాటుకుంటూ హిమవత్ పర్వతం కేసి అమిత వేగంగా వెళ్ళాడు. హిమాలయాలను చేరగానే హనుమంతుడికి అనేక ఎత్తైన శిఖరాలు, ఆశ్రమాలు కనిపించాయి. బ్రహ్మ కోసము, కైలాస పర్వతము, ఇంద్రుడు తపస్సు చేసిన చోటు, రుద్రబాణ మోక్ష స్థానము, హయగ్రీవ క్షేత్రము, బ్రహ్మ కపాలము మొదలైన ప్రదేశాలను అతను చూశాడు. ఇంద్రుడికి బ్రహ్మ వజ్రం ఇచ్చిన చోటు, కుబేరుడు స్థానము, బ్రహ్మాసనము, శివధను క్షేత్రము చూశాడు. ఆఖరుకు ఔషధీ పర్వతం కూడా అతనికి కైలాస పర్వతానికి, వృషభ పర్వతానికి మధ్యన కనిపించింది. దాని మీద ఔషధాలన్నీ వెలిగిపోతూ ఉన్నాయి. ఇదండి ఇవాల్టి కథ. తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.